ప్రతి పేదవారికి వైద్యం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతి విలేజ్లో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కోట్ల రూపాయలను వెచ్చించింది. అయితే అప్పటి ప్రభుత్వంలో కాంట్రాక్టర్ 22,80,000 రూపాయలు ఖర్చు చేసిన విలేజ్ సెంటర్ అసంపూర్తిగా ఆగిపోయింది. కాంట్రాక్టర్ ఇంకొక 10 లక్షలు ఇస్తే పూర్తిగా దాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అంటున్నట్లు సమాచారం. అయితే దామరమడుగు గ్రామస్తులు ప్రతి విలేజ్లో 20 నుంచి 25 లక్షల లోపు సుందరంగా విలేజ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తే మా గ్రామంలో ఉన్న ఈ కాంట్రాక్టర్ నిధులు సరిపోలేదని అర్ధాంతరంగా విలేజ్ సెంటర్ పనులు నిలిపివేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలేజ్ సెంటర్కు అంత డబ్బులు ఖర్చు చేసినా ఇంతవరకు ఫ్లోరింగ్ కానీ ప్లంబింగ్ కానీ మొదలు పెట్టకపోవడం చాలా దారుణమని దామరమడుగు గ్రామస్తులు వాపోతున్నారు. కాంట్రాక్టర్ ఈ నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి చేశాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విలేజ్లో విలేజ్ క్లినిక్ సెంటర్లు ప్రారంభమై ప్రజలకు వైద్యం అందిస్తుంటే మాకు ఏంటి ఈ కర్మ అని వారు వాపోతున్నారు. ఇకనైనా మా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మా దామరమడుగు ప్రజల కష్టాలను గమనించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని విలేజ్ క్లినిక్ను త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టినాము. గవర్నమెంట్ గ్రామ అధ్యక్షుడిని. ప్రతి గ్రామంలో హెల్త్ కేర్ సెంటర్లు ఓపెన్ చేసుకుంటే మా హెల్త్ కేర్ సెంటర్ ముట్టుకు బీడుపడిపోయి పాడుపడిపోయినట్టుంది. దీనికి 20,80,000 రూపాయలు శాంక్షన్ చేసుకున్నారు. ఏడ పనులాడనే పెండింగ్ పడిపోయినాయి. దీన్ని పట్టించుకునే నాదులు లేదు. గత ప్రభుత్వంలో జరిగిన ఇది ఇప్పుడు కొత్తగా మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుర్కొని దీన్ని మా ఎమ్మెల్యే గారితో చెప్పి దీన్ని ఏదో పరిష్కార మార్గం ఏర్పాటు చేస్తాం. మా గ్రామంలో హెల్త్ క్లినిక్ సెంటర్కి 20,80,000 రూపాయలు ఖర్చు పెట్టారని కాంట్రాక్టర్ చెప్తున్నారు. కానీ ఇక్కడ 20,80,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టు కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఇంకా కాంట్రాక్టర్ 10 లక్షల రూపాయలు కావాలని కోరుతున్నారు. మాకు ఈ గ్రామం వల్ల అవినీతి జరిగింది. మాకు ఈ గ్రామం తరఫున ఎమ్మెల్యే గారికి మేము అవినీతి జరిగిందని తెలుపుకుంటున్నాము. కానీ మా గ్రామంలో అవినీతి జరిగింది కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. 10 లక్షల రూపాయల మటుకు కాంట్రాక్టర్ ఇంకా డబ్బులు కావాలని చెప్తున్నారు. మాకు ఈ హెల్త్ సెంటర్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు పరిస్థితి చూస్తే దామరమడుగు గ్రామం ఇలాగా ఉండడానికి కారణం ఏంటో, ఇక్కడ జరిగిన అవినీతి ఏంటో చాలామందికి అర్థమవుతుంది. దీన్ని వచ్చేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 20,80,000 అమౌంట్ దీనికి శాంక్షన్ చేశానని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కాంట్రాక్టర్ ఏంటంటే ఇంకా 10 లక్షలు ఉంటే దీన్ని కంప్లీట్ చేస్తామంటున్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారు చలాయపాలెంలో ఇదే హెల్త్ కేర్ సెంటర్ 25 లక్షలకి బ్రహ్మాండంగా ఓపెన్ చేసింది. చూసేదానికి వెళ్తేనే చాలా అద్భుతంగా అనిపించింది. కానీ ఈరోజు దామరమడుగు పరిస్థితి చూస్తే ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే ఇంకా ఇచ్చిన నిధులు కాకుండా ఇంకా 10 లక్షలు ఉంటే దీన్ని కంప్లీట్ చేస్తామంటున్నారు. సో దీనికి ఎందుకు అయింది, దీనికి ఎంత అమౌంట్ అయింది, ఈ వివరాలన్నీ మాకు ఇవ్వగలిగితే ఇంకా మంచిది. దీనికి ఫర్దర్గా ఇంకేమన్నా కావాల్సి ఉంటే దానికి వేరే ఫండ్స్ ద్వారా తీసుకొస్తాము. కానీ ఈ అన్యాయం జరిగిందా లేదా అనేది తేల్చాల్సిన పరిస్థితి జరిగింది.